ఇప్పుడే చూశాను. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాం కానీ చాలా డిసప్పాయింట్ చేసింది సినిమా అయితే. సో స్టోరీలో కొత్తదనం లేదు, ఏం లేదు. సినిమాకి ప్లస్ ఏంటంటే అనిరుద్ధ్ మ్యూజిక్ అనమాట. చాలా చాలా బాగుంటుంది మ్యూజిక్. సో ఒక ఏజ్ వచ్చాక ఒక మెయిన్ లీడ్ గా చేయటం కంటే సైడ్ క్యారెక్టర్ చేసుకోవడం బెటర్ అనేది. ఆ స్టైల్ కానీ ఆ క్రేజ్ అన్ని పోయాయి. ఆ వాకింగ్ స్టైల్ కూడా నచ్చట్లేదు. సో రజనీకాంత్ గారు చాలా చాలా ఇష్టం కానీ సో ఎందుకు ఆ ఏజ్ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ సినిమా అయితే కొంచెం డిసప్పాయింటే. సినిమాలో మెయిన్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. అది కూడా అవుతుంది హిట్. వారి సినిమా కూడా అది కూడా అవ్వాలి హిట్. అది హిట్ అవ్వాలా, ఇది అవ్వాలా, రెండు సినిమాలు ఆడాలా. ఆ సినిమా తీసిన వాళ్ళు బతకాలా, సినిమా చూసిన వాళ్ళు బతకాలా. అంటే చాలా మంది జనాలు, నేను కాదు జనాలు అందరూ ఏడుస్తున్నారు పాపం. ఏమన్నా మాట్లాడేవాడు చాలు, ఓ అమ్మ నువ్వు అనేసావు, నా ఆస్తి అమ్మేసాను సరే నేను గేపేస్తాను అందరూ. కాబట్టి ఏంటంటే ధ్యాస తగ్గట్టు నేను ఎవరు అనట్లేదు, డిసప్పాయింట్ చేయట్లేదు. వాళ్ళ దేవుడు కాబట్టి ఇప్పుడు సినిమా హీరో అంటే దేవుడు అందరికి. అవును, తల్లిదండ్రుల కంటే దేవుడు అన్నమాట. తల్లిదండ్రుల కంటే గొప్పడు అన్నారు ఎవరిని, యాక్టర్ని. సినిమా హీరోని తల్లిదండ్రుల కంటే మా సినిమా హీరో కావాలి, ఆయన దేవుడు అన్నారు. అతని కోసం కోసుకుంటారు, పాలు పోస్తారు, రక్తం ఇస్తారు. కానీ అన్నదానం చేసేది కొద్దిగా తక్కువ, అన్నదానం కూడా చేస్తారు కొద్దిగా కాస్త తక్కువ. ఎవరు నేనేం చేస్తాను, సినిమా చూస్తా అంతే. నేను సినిమా ఇంట్రెస్ట్ నాకు అంతే, ఇష్టం నాకు, చూస్తా పోయి అంతే. ఇంకెవరు, అది కూడా నా డబ్బులతో. నేను కష్టపడి సంపాదించి కూలి పని చేసిన డబ్బులతో, నా డబ్బులతో, ఆ డబ్బులతో టికెట్ కొని దాంతో చూస్తా పోయి దాంతో మాడతా. జస్ట్ కూలీ సినిమా, కూలీ మొన్న కుబేర సినిమా ఉంది. మొన్న కుబేర, ఆ కుబేర సినిమాలో కూడా నాగార్జున ఎలాగా ఎరగదీసాడు అంతే. కుబేర సినిమాలో నాగార్జున హీరో కాదు, ఫిక్స్ అయిపోయారు అందరూ వెళ్ళని. అదే విధంగా నాగార్జున వెళ్ళని క్యారెక్టర్ ఎరగదీయేస్తున్నాడు. చాలా మంది ఇది నాగార్జున రియాలిటీ అన్నారు, తప్పది కాదు. నాగార్జున ఆయన ఒక యాక్టర్, అయినా ఎవరైనా అంతే. డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు, ఏ పనైనా. కొంతమంది డబ్బు లేకుండా చేస్తారు అంతే. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చెప్పేది ఏమన్నా క్లారిటీగా, కూలీ సినిమా రెండు సినిమాలు బాగాడాల, బ్యాలెన్స్ అవ్వాలి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా కూలీ సినిమా నా ఫేవరెట్, అది అంతే, ఇంకేమలే. కాబట్టి అన్ని సినిమాలు బాగాడాలా, అందరూ బాగుండాలా, బతకాలా, ఓల్డ్ బతకాలా, మీరు బతకాలా, అందరూ బాగుండాలా. హలో అండి, నా పేరు సుబ్బారావు అండి. నేను కూడా చాలా సినిమాల్లో నటించాను. పూర్వం ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వీళ్ళందరితో కూడా నేను చాలా పిక్చర్లు చేశాను. ఇప్పుడు రేపు 14వ తారీఖున కూలీ సినిమా వస్తుంది. ఎవరు, నాగార్జున గారును మన రజనీకాంత్ గారిది. ఆ సినిమా ఎక్స్పెక్టేషన్ చాలా హెవీగా ఉందండి. అది తప్పకుండా హిట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే రజనీకాంత్ గారిలో ఎవరికి తెలియనటువంటి ఒక స్పెషల్ ఒకటి ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ రజనీకాంత్ని బయట చూస్తే ఎవరు కూడా ఇంత పెద్ద సూపర్ స్టారా అని అనుకోరు. దానికి కారణం ఏంటంటే ఆయన గెటప్ ఎలా ఉంటుందంటే మన అందరికీ తెలుసు. ఆయన మామూలుగా ఉండగా ఆయనకేమో బాల్ హెడ్, పిల్లిగడ్డము, ఫేస్ చూస్తే నల్లగా ఉంటారు. కానీ ఆయన మేకప్ వేసుకుని విగ్గు పెట్టుకుని వస్తే అడవిలో సింహం ఎలాగైతే వేటాడుతుందో అలా అంత పవర్ఫుల్గా ఆయన నటిస్తూ ఉంటారు అనమాట, వేటాడుతూ ఉంటారు. ఏ సినిమాలో అయినా సరే అంత ఇదిగా చేస్తుంటారు. ఇంకా నాగార్జున గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన ఆల్రెడీ మన్మధుడు, ఇప్పటికీ యంగ్ హీరోగా బ్రహ్మాండమైనటువంటి టాలెంట్గా ఉంది. సినిమా చాలా బాగుంది. The style, Rajnikant style is always super. ఆయన సిగర్ తాగేదే ఆయన స్టైల్ కాబట్టి అది లాస్ట్ లో పెట్టారు. ఆ సీన్ ఇట్స్ మచ్ అవైటెడ్ సీన్ అండ్ ఇట్స్ ఆసమ్. ఆయన డాన్సులు, ఫైట్లు చేయకుండానే మూవీ సూపర్ హిట్ చేశారు. ఆయన పవర్ చూపించడము, నైస్ కాన్సెప్ట్. ఒక 4-5 minutes లాగ్ అయింది మధ్యలో, బట్ అదర్వైజ్ మూవీ ఇస్ గుడ్, వెరీ నైస్. థియేటర్ లోనే చూడాలి సినిమా. చాలా బాగుంది. రజనీకాంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయననే ఉంటాడు, మిగతా క్యారెక్టర్స్ ఏమి హైలైట్ ఎవరికి. హలో హలో అనిపించింది. ఓన్లీ ఒకటే స్టెప్ వేస్తారు. వెయిట్ చేసాం చాలా, ఆయన ఆడతారేమో అని. ఒకటి సిగరెట్ స్టైల్ ఉంది కదా మేడం, అది ఎలా అనిపించింది? యా, సిగరెట్ స్టైల్. ఆయన ఏం చేసిన స్టైలే,
సో ఆ సాంగ్ లో కూడా ఓన్లీ ఒక స్టెప్ వేస్తారు బట్ దట్ స్టిల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది మేడం? అదే తమన్ ఇచ్చుంటే ఇంకా బాగుండు అనిపించింది, ఇంకా పవర్ఫుల్ ఉండి అనిపించింది. సింగిల్ కావాలా బ్రో? మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం ఏడిపించేశాడు భయ. మెయిన్ ఐటమ్ సాంగ్ లాస్ట్ లో క్లైమాక్స్ లో వస్తారనమాట. వాళ్ళు కూడా రజనీ సార్ ఫ్యాన్స్ అనే వస్తారనమాట. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న. సినిమా అయితే చాలా బాగుంది, వాచబుల్. విక్రమ్ లాస్ట్ ఇయర్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ అవుతుంది తమిళ ఇండస్ట్రీ నుంచి. సినిమా అయితే చాలా బాగుంది అన్న, సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. భయా వస్తుంది భయ. రజనీకాంత్ స్టైల్ గానీ, ఒక భాష చూడు, ఇంకొకటి ఒక రోబో చూడు, ఒక అరుణాచలం చూడు, ఎన్నెన్నో సినిమాలు చేసినటువంటి రజనీకాంత్ ఈ సినిమాతో దుమ్ము దులిపేసిండు. ఈ ఏజ్ లో అతని స్టైల్, అతని లుక్ గానీ, అతని యాటిట్యూడ్ గానీ, అతని ప్రతి ఫ్రేమ్ భయ్య ఒక్క చోట కూడా తగ్గలేదు. కానీ కొన్ని చోట్ల కొన్ని సిచ్యువేషన్ లో నాకు అనిపించింది ఒక భాష తర్వాత భాషలా ఈ సినిమా వచ్చింది భయ్య. కాకపోతే భాష ఆ ఏజ్ లో తీసిండు కాబట్టి ఒక రేంజ్ లో తీసేసిండు, ఒక రేంజ్ లో ఆ స్టిల్స్ కొన్ని పెట్టినారు కానీ కొన్ని పెట్టలేదు. కానీ ఎంతైనా ఆ భాషనే కాబట్టి ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలం భయ్య. సినిమా మస్తుంది భయ్య. ప్రతి ఫ్రేమ్ ప్రతిది రజనీకాంత్ స్టిల్ గానీ వస్తుంది భయ్య. వాళ్ళందరూ ఇంకా స్టోరీ నేను చెప్తే ఇంకా బాగుండదు, మళ్ళీ సినిమాలు చూడకుండా అవుతారు. కానీ వాళ్ళకి తగ్గినట్లు పాత్ర పెట్టిండు.